హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ రాత్రి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఈ కల్వరి మినిస్ట్రీస్ లోనికి రావటానికి ప్రభు కృప దయచేశారు. గత నెలలోనే తమ్ముళ్ళు రమ్మని పిలిచారు. అయితే కాలాలు సమయాలు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి కనుక ఆయన నిర్ణయం, ఆయన యొక్క ఆలోచన. ఈ విధంగా ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మీతో కూడా ఉండటానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మొట్టమొదటిగా నాకు అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మనికి, ఎందుకంటే ఈ ప్రాంతాలకు ఎప్పుడు కూడికలకు రాలేదు. నేను ఇటువైపు హోసన్న మందిరానికి తప్ప బయట ఎప్పుడు రాలేదు. ఇదే మొదటిసారి. గతంలో కూడా చాలా మంది అడిగారు, కానీ ప్రభు నిర్ణయాలు, ప్రభు యొక్క ఆలోచనలు అవి చాలా గొప్పవి. ఈరోజు మీతో కూడా ప్రభు సన్నిధిలో నడిపించబడటానికి దేవుడి గొప్ప భాగ్యాన్ని కలుగు చేసినందుకు అందరూ చేతులెత్తి స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం స్తోత్రం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యం నేను చదువుతాను. మీరు ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవేనని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమన్న మాట, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. సహజంగా తీవ్రమైన ఎండలో ఉన్నప్పుడు తల్లులు తమ పిల్లలకి బయట చెవి కప్పి కొన్ని టవళ్ళు కూడా కప్పుతారు, ఎండబెట్ట తగలకుండా. అది చాలకపోతే
వారు రెండు చేతులు వాళ్ళకి అడ్డం పెడతారు, ఎండబెట్ట తగలకుండా. అయితే ఇక్కడ అంటారు, నా చేతి నీడలో నేను నిన్ను కప్పుతానన్నాడు, కప్పానన్నాడు. కప్పి ఉన్నాను అంటాడు, నా చేతి నీడలో అంటారు. మరి ప్రభు చేతి నీడలో ప్రతి ఒక్కరిని ఆయన కప్పాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటారు. ఇప్పుడు మనం ఉంటున్నది కూడా ఒక నీడలోనే. ఇది ప్రార్థనా మందిరపు నీడ. ఈ నీడ క్రింద మనమంతా కూడా సమకూర్చబడి ఉన్నాం. ఇదొక నీడ. ఈ నీడలో ఉన్నటువంటి వారికి సేద తీర్చబడుతుంది. కీర్తనలో 121వ కీర్తన 5వ చరణంలో ఉంటుంది. ఎటువైపు? ఎందుకు ఎడమవైపు ఉండొచ్చు? అంటే ప్రభు మనకి కుడివైపు ఉంటే ఆయన ఉన్న నీడ, ఆయన వెంబడిస్తున్న నీడ, అది మన మీద పడుతుంది. అందుకని ఇక్కడ అంటారు, నీ కుడి ప్రక్కన నేను నీకు ఎలా ఉంటారట? నీడగా ఉంటాను. చాలామంది అంటుంటారు, మనం మీ ఇంటి నీడ మా ఇంటి మీద పడింది, మేము నాశనం అయిపోయాం. మీ ఇంటి నీడ మా ఇంటి మీద పడింది అంట. ప్రకృతి అన్నాక ఈ ఇంటి నీడ ఆ ఇంటి మీద, ఆ ఇంటి నీడ ఈ ఇంటి మీద పడుతుంది. సూర్యుడిటి కానీ లేస్తే ఈ ఇళ్ల నీడలన్నీ ఆ ఇళ్ల మీద పడతాయి. సూర్యుడు అటు అస్తమిస్తున్నప్పుడు ఆ ఇళ్ల నీళ్ళన్నీ ఈ ఇళ్ల మీద పడుతుంటాయి. అయితే ప్రజలు అనే మాట అంటే, మీ నీడ మా ఇంటి మీద పడింది, మేము ఇట్లయిపోయాం అంటుంటా. అయితే దేవుని వాక్యం అంటది, నా చేతి నీడలో నిన్ను, నా చేతి నీడలో నిన్ను అంటే ఆ నీడలో ఉన్నటువంటి ప్రశాంతత వేరు. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో నుండి ఇంకొక ఊరు వెళ్ళాలి ప్రజలు. బాటసారులు ఆ దారిని వెళుతూ ఉన్నప్పుడు చెట్ల నీడను విశ్రాంతి తీసుకోవటం వాళ్ళకి అలవాటు. అలాగే ఒక బాటసారి ఆ మార్గంలో వెళుతూ చెట్టు కింద కూర్చున్నాడు. ఎండ తీవ్రతకి సేద తీర్చుకొని చక్కగా కాస్తంత నీళ్లు తాగి, ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నటువంటి అన్నము మూట విప్పి శుభ్రంగా తిని కాస్త సేద తీర్చుకుందాం అనుకునేసరికి ఆ అడవిలో ఒక విచిత్రమైన పక్షి ఉంది. అన్నం తిన్న తర్వాత ఆ పక్షి నిదానంగా దిగి 2 రెక్కలు ఇట్లా చాపి ఈ రెక్కలతో విసరటం స్టార్ట్ చేస్తుంది. అది విసరటం మొదలు పెట్టినప్పుడు మనుషులు అనుకుంటారు, ఏం విసురుతుంది అసలు. ఇళ్లలో పిల్లల్ని కూడా చూడడానికి కావాలంటే విసరమన్నం కరెంటు పోయినప్పుడు 2 ఇసురులు నీకు ఇసిరి 3వ ఇసురు వాళ్ళు ఇసురుకుంటారు.
వాళ్ళు ఇసురుకుంటా. ఒకవేళ సరిగ్గా ఇసురో అన్నావు అనుకో, నన్నే ఇసురమంటావని ముఖం మీద తగిలేటట్టు కొడుతుంటా పిల్లలు. అరే, ఇంట్లో వాళ్ళకే లేని మమకారం ఇది చక్కగా విసరుతుందే. అది నిదానంగా అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తా చక్కగా విసరుతా ఉంటే ఆహా, ఏమి ప్రశాంతంగా ఉందనుకుంటాడు మనిషి. అది కొంచెం కొంచెం ముందుకు వచ్చే కొద్దీ ఆ గాలి ఫోర్స్కి బాగా చల్లగాలికి ఈ ఎడారిలో నడిచినటువంటి ఈ బాటసారికి ఆ గాలికి చక్కగా నిద్రపడుతుంది. నిద్రలో ఏమాత్రం గొరక శబ్దం దానికి వినబడిందంటే దీని యొక్క ప్రయోగం ఏంటంటే, మనిషి నిద్రలోకి జారుకున్న తర్వాత, గొరకబెట్టిన తర్వాత ఎగిరి ముఖాన్ని పెటాను కొట్టి 2 కళ్ళు నువ్వు ఓడదీసుకొని తినేసి వెళ్ళిపో. ముంజులు తిన్నట్టుగా, తాటి ముంజులు తిన్నట్టుగా చకా చకా పొడుచుకొని తినేసి కనుగుడ్లు వెళ్ళిపో. దీని పని ఏంటంటే విసురుతుంది ముందు, చల్లగా విసిరి ఆ తర్వాత నిద్రలోకి జారుకున్న తర్వాత కళ్ళుని తినేసి వెళ్ళిపోతాం, పొడిచి తినేసి వెళ్ళిపోతాం. ఇక అక్కడ ఉన్నటువంటి బాటసారులందరూ అందులైపోయి గుడ్డివాళ్ళు అయిపోయి తడుములాడుకునే స్థితికి వెళ్ళిపోతాం. వాక్యం అంటది లోకం రకరకాలుగా బోలుడని నీడలు కనబడతాయి జీవితంలో. అయితే ఆయన అంటారు, నా చేతి నీడలోనికి రండి. దేవునికి స్తోత్రం. ఏ నీడ కంటే ఆ నీడకు పరిగెత్తొద్దో, నా చేతి నీడలోనికి మీరు రండి అని పిలుస్తున్నాడు. చాలా నీడలు కనబడతాయి. ఏ నీడ కంటే ఆ నీడకు పరిగెట్టామంటే అంధకారం చుట్టూ. అందుకే వాక్యం అంటది, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నా. బైబిల్లో ఒక 3 విషయాలు చెప్తాను, అవకాశం ఉంటే ఇంకొక మాట. మొదటి మాట, ఆనందముతో నా ప్రియుని నీడలో నేను కూర్చుంటా. ఏంటో చెప్పండి ఒకసారి. ఆనందముతో నా ప్రియుని నీడలో నేను కూర్చుంటా. పరమగీతము 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారు ఎవరైనా? ఇక్కడ మనం గమనిస్తే, నేను ఆనందభరితనై నా ప్రియుని నీడలో నేను కూర్చుంటాను. ఇప్పుడు మీరు అంతా ప్రార్థనకు వచ్చారు. సంపూర్ణ రాత్రి ప్రార్థనని పెట్టారు, మీరందరూ ప్రార్థనకు వచ్చారు. వచ్చిన మీరందరూ ఆనందముతో దేవుని సన్నిధికి వచ్చారా? అప్పుడే వచ్చిందా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన? 2 రోజులు ఆగి రావచ్చు. అంత తొందరగా అర్జెంటుగా మొన్నే ఆదివారం పోయింది, ఇప్పుడే వచ్చింది అంటున్నాను అని బాధపడుతూ వచ్చారా? ప్రార్థనకు వెళ్ళకపోతే అయ్యగారులు ఏమన్నా అంటారేమన్నా భయపడుతూ వచ్చారా? దేవుని సన్నిధి మీద ఉన్నటువంటి మక్కువతో వచ్చారా? ఇక్కడ వాక్యం అంటది, నేను ఆనందభరితనై అతని నీడలో నేను కూర్చుంటాను అంట. సంఘం
ఇక్కడ సంఘానికి క్రీస్తునకు ఉన్న సంబంధాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆత్మీయంగా చక్కగా అంటారు, నేను ఆనందభరితనై నేను ఆ నీడలో కూర్చుంటాను. సన్నిధికి రావాలంటే సంతోషం, సన్నిధికి రావాలంటే ఆనందం, సన్నిధికి రావాలంటే గొప్ప దీవెన, ఉత్సాహం, ఉత్తేజం. నేను ఆనందభరితనై అతని నీడలో కూర్చుంటాను అంట. ఒక తల్లి తన ఒక్కగానొక కుమారుని వెంటబెట్టుకొని ఇంటిని విడిచిపెట్టి చాలా దూరం ప్రయాణం చేసింది. ప్రయాణం చేసిన తర్వాత తెచ్చుకున్న నీళ్లు కాస్త అయిపోతే దప్పికతో అలమటిస్తూ, అమ్మా దాహంతో నేను అలమటిస్తున్నా, దప్పిక చేత నేను అలమటిస్తున్నాను అని కేకలేస్తుంటే, వీడు చావు నేను చూడకూడదని వాడిని ఆ ముళ్ళచాటును పడేసి మేము అటు ఇటు తిరగటం మొదలుపెట్టి, కొన్నిసార్లు పిల్లలు అడిగిన వాటిని ఇవ్వలేని పరిస్థితి మన జీవితానికి వచ్చినప్పుడు తల్లడిల్లిపోతూ, అల్లాడిపోతూ వచ్చే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులను బట్టి ఇక వెళ్ళి చావు నేను చూడకూడదు, వాళ్ళ నా చావు చూడకూడదు అనేటువంటి పరిస్థితులు జీవితంలో ఉండొచ్చు. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారు. మాత్రం నా చదువు మరియు హలో రెండు కాదు, రెండు చెప్పాను. నాదే తప్పు, 21 ఆదికాండం 21:16. ఈ పిల్లవాని చావు ఇక్కడ 18వ వాక్యం ప్రారంభిస్తే ఇక్కడ గమనించాలి, పిల్లవాని చావు చూడకూడదు అనుకున్న ఏమిటి ఇంట్లో తల్లి పాత్ర ప్రతి తల్లికి ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, మొదట నీవు లేవాలి, పిల్లలు సరిచేయబడాలి, క్షేమకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇంటిలో తల్లి పాత్ర ఏంటంటే మొదట ఆమె స్థితిని గుర్తించి ఆ స్థితిలో నుండి లేవాలి. ఆనందభరితనే నేను ప్రభు నీడలో ఉన్నానంటే కాదు, నీడలో ఉన్న నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి లేపబడమంట. నీవున్న స్థితి ఉందే ఆ స్థితిలో నుండి లేపబడు. ఇద్దరు యవన సహోదరులు వాళ్ళ అమ్మగారిని తోపుడు బండి నెట్టుకెళ్ళినట్టు నెట్టుకెళ్తారు, తోపుడు బండి నెట్టుకెళ్తున్నట్టు నెట్టుకెళ్తారు. ఈలోపు పెళ్లి బృందం బ్యాండ్ వాయించుకుంటూ వెళ్తుంటే ఆమె ఆ బ్యాండ్కు తగ్గట్టుగా నాట్యమాడతా వెళ్తారు. ఆ యవన సహోదరులు ఇద్దరు తలదించుకుని వెళుతుంది. కారణం ఏంటంటే ఆమె ఫుల్గా ఆమె తాగేసింది. ఆ యవన సహోదరులు ఇద్దరు నెట్టుకెళ్తున్నారు. ఈమె మత్తురాలుగా ఉంటే పిల్లలకి ఏం చెప్తారు బుద్ధి? ఈ మార్గంలో ఉండొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దని ఎలా చెప్పగలుగుతుంది? వాక్యం అంటది
నీవున్న స్థితి ఉందే, ఆ స్థితి నుండి నువ్వు లేవాలి. పిల్లలు సరిచేయబడాలంటే, వారు క్షేమకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీరున్న స్థితి ఉందే, ఆ స్థితి నుండి లేవమంటాడు. ఇంకొక ఆమె ఉంది, సీరియల్ కూర్చాను నేను తెచ్చి గట్టి గట్టి చెప్పండి. సీరియల్ కూర్చు, ఇక సీరియల్ అంటే ఇక అంతే, ఇక పిల్లలు ఏమన్నా అయిపోయి ఆమె దానికి బానిసైపోయింది. ఇప్పుడు ఆ తల్లి పిల్లల్ని సరి చేసుకో అంటే అవుతుందా? మొదట నీవు ఉన్న ఆ స్థితి ఉందే, ఆ స్థితి నుండి నువ్వు లేవాలి. మొదట నీవు ఆ స్థితిలో నుండి లేవకుండా పిల్లల్ని లేవమంటే కుదరదు. నీవు ఆనందభరితిగా దేవుని సన్నిధిలో ఉండి ఆనందించాలి. నీ స్థితి ఉందే, ఆ స్థితి ఏ స్థితిలో ఉన్నా. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం చదువుతా. నీవు లేచి, విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. అలాంటిది ఒకటి ఉందని తెలుసా చెప్తున్నారు. నీవు లేచి, ఎప్పుడంట? తెల్లారిపోయి సూర్యుడు బయటకు వచ్చేసి అందరూ పనులకు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు లేచి మోకాళ్ళ మీద ఉండటం కాదు, అప్పుడు లేచి మోకరించటం కాదు. ఇంకా చీకటి ఉండగానే నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంటే మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు. అది మొదట ఇంట్లో పెద్దలు ఉన్నారే, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. మొదట మీరు లేచి ప్రార్థనలో ఉండాలి. మీరు నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో మీ జీవితాన్ని కుమ్మరించి ప్రభు సన్నిధిలో చేరి మీరు ప్రార్థన చెయ్యాలి. ఆ తరువాత అది మొదట మీరు చేయకుండా ప్రార్థన చెయ్యి, ఏయ్ పెద్దోడా ప్రార్థన చేయి, బైబిల్ పుట్టుకో అంటే ముందు మీరు చేయండి, తర్వాత మేము చేస్తాం అంటున్నా. అసలు నువ్వు మాదిరిగా లేకపోతే వాళ్ళు ఎలా చేయగలుగుతారు? నీవు లేచి నీవు ప్రార్థన చేస్తూ నీ పిల్లల కొరకు, వాళ్ళు క్షేమకరంగా ఉండడం కొరకు నీ చేతులెత్తి ప్రార్థించాలి. నీ ఇంట్లో 2 కుమార్తెల, 3 కుమార్తెల, 2 కుమారుల, ఎంతమంది ఉన్నా నీవు చేతులెత్తి ప్రార్థించు. మొదట వారి భవిష్యత్తులు కాపాడబడాలి, క్షేమకరంగా ఉండాలి, నీవు ప్రార్థన చేయాలి. అందుకే అక్కడ అంటారు, ఆదికాండంలో మనం చదివాం, నీవు లేవాలి అంటారు. నీవు లే, పైకి లే, నువ్వు ఉన్న స్థితి నుండి లేవు పైకి. నీ జీవితం ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుండి లే, పైకి లే. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి ఒక 10 మంది బయలుదేరు. ఇద్దరేమో నిదానంగా నడుస్తున్నాడు, మీరు పోతా ఉన్నది మేము వచ్చి కలుసుకుంటామన్న. మీరు వెళుతూ ఉండని మేము వచ్చి కలుసుకుంటాం, చిన్న పాట పాడి రావాలన్న. ఈ ఇద్దరు అక్కడికి వెళ్ళారు. అక్కడ 8 ఉన్నారు. వీళ్ళు వాళ్ళతో కలిశారు. వీళ్ళు పాడిన పాట ఏంటి? పాటల పుస్తకంలో ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో, లేకపోతే ఒక్కన కీర్తనలో, లేకపోతే ఇంకో కీర్తనలో ఏది కాదు. మరియమ్మక్క పాట ఒకటోసారి, అది మరియమ్మక్క పాట రెండోసారి. పాట ఎక్కడికి బయలుదేరేటప్పుడు చర్చి 10 గంటల కంటే బయలుదేరు. ఈ బయలుదేరిన సమయంలో ఒక అరగంట ఆ పాటలో ఉన్నారు. ఏ పాట? సిటీ పాట.
అక్కడ ఉండి అరగంట టైం అక్కడ వేస్ట్ చేసుకొని తర్వాత వస్తున్నారు ఈ చర్చికి. వాక్యం అంటది, మొదట నీ స్థితి ఉందే, ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితి నుండి నువ్వు లాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు లేచి ఆదికాండంలోకి వస్తారు. ఆదికాండం అది ఆగాది. ముందు నువ్వు లేచి తర్వాత నీ పిల్లలని లేవనెత్త. మొదట మీరు లేచిన తర్వాత పిల్లల్ని లేవనెత్తమంటాడు. మొదట మీరు స్థిరపరచబడిన తర్వాత మీ పిల్లల్ని స్థిరపరచండి. పేతురుతో అదే చెప్తాడు ప్రభు. పేతురు, మొదట నీవు స్థిరపడు, ఆ తర్వాత నీతో ఉన్న వాళ్ళు స్థిరపడు. నీవు స్థిరపరచబడిన తర్వాత నీ పిల్లల్ని నువ్వు లేవనెత్తాలి. ఒక తల్లి వచ్చి చెప్తుంది, ప్రియా మా పిల్లలు బంగారం, అస్సలు 8 గంటలకే నిద్రపోతారు అనుకో, మధ్యరాత్రి వెలుగు, ప్రశస్తమైనటువంటి వెలుగు రూమ్ అంతా. ఆమె అమాయకుని చెప్తుంటే, తల్లే అది ప్రశస్తమైన వెలుగు కాదమ్మా, నీ పిల్లలు నిన్ను బొట్టలో వేశారు, నీకు తెలియదు, నువ్వు తెలియకుండా ఇల్లు చూడు, అది ప్రశస్తమైన వెలుగా సెల్ ఫోన్ వెలుగా తేలిపోద్దని చెప్తా. అమాయకంగా మహిమ, ఇంటి నిండా మహిమ గారు, రాత్రి 1 గంట అయితే మహిమ అనింది. మహిమ లేదు, ఏం లేదు, నువ్వు పోయి మర్యాద కూడా 1 గంట తర్వాత నువ్వు చూస్తే పడుకోనేది 8కే, కానీ గొప్పట్లో మాత్రం శలమాదం. 3 పిల్లలైతే 3 పిల్లల నుండి ఆ సెల్ ఫోన్ కాంతితో మహిమ, ఏం మహిమ అనుకుంటుంది పాప. అందుకే వాక్యం అంటది, ఇది మహిమ కాదు, ముందు నువ్వు ముందు అసలు నీ జీవితం నువ్వు సరి చేసుకొని ఆ తర్వాత నువ్వు పిల్లల్ని లేవనెత్తు. ఆ పిల్లవాడిని లేవనెత్తి చదువుమా, అది నీవు లేవనెత్తి ఏం చేయాలట, పిల్లల్ని మీ చేత్తో పట్టుకోండి, వదిలిపెట్టద్దు. ఒకవేళ బంగారం వెండి కావచ్చు, లోకం బాగలే. ఎంత బంగారం ఎంత వెండైనా లోకం బాగలే. ఇంటిలో పద్ధతిగా ఉన్నా, బయట ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు పద్ధతులు మారిపోతున్నాయి. బయట స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీలకు వెళ్ళినప్పుడు పద్ధతులు మారిపోతున్నాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు లేచి నీ పిల్లల్ని లేవనెత్తి నీ చేత్తో పట్టుకోవాలి. పిల్లల్ని పట్టుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చేత్తో పట్టుకోండి. వాళ్ళు ఏ నీడలో ఉంటున్నారో తెలియట్లేదు మీకు, చేత్తో పట్టుకోండి. యేసన్న గారు మాకు ఎప్పుడు ఒక మాట చెప్పారు, పిల్లల్ని కొట్టాలంటే వదిలిపెట్టి కొట్టకూడదు అని చెప్పి. వదిలిపెట్టి కొడితే నేను ఊరంతా దుక్కుతారు, ఇంటి చుట్టూ రౌండ్లు వేపిస్తారు. అదే చేయి పట్టుకొని కొడితే ఎక్కడికి వెళ్తారు? చేయి పట్టుకొని కొడతా ఉంటే ఎక్కడికి వెళ్తారు? పట్టుకొని కొట్టాలి, పట్టుకొని వాళ్ళకి శిక్ష నేర్పాలి. దేవునికి స్తోత్రం. పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళకి ఇంకా మనం ఏం చెప్తామంటే కుదరదు. నువ్వు తల్లివైతే, నీవు తండ్రివైతే నీ పిల్లల చేతిని పట్టుకొని వాడికి ఎంత ఎత్తి ఎదిగినా, ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా కూడా మీరు తల్లిదండ్రులు కనుక హెచ్చరిక చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే దేవుని వాక్యం అంటూ, నీవు లేచి చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము వాణిని. వాడు గొప్పవాడుగా మారాలంటే, ఆ అమ్మాయి గొప్ప వ్యక్తిగా మారాలంటే చేతితో పిల్లలను పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుంది? పుస్తకాల్లో జరిగితే వచ్చే జ్ఞానం కాదు ఇది. ఎవరైతే ఆనందభరితులై దేవుని సన్నిధిలోకి వచ్చి అడుగు పెడతారో, దేవుని సన్నిధిలో తమ జీవితాన్ని ఖర్చు చేస్తారో,
వారిని బట్టి దేవుని వాక్యం అంటుంది, నీ జీవితాన్ని ఆయన పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రులకు కూడా ఒక చిన్న మాట, తల్లులకు చెప్పారు, తండ్రులు మీకు చెప్పకూడదు బాబు. తండ్రులకు ఒక చిన్న మాట దీంట్లో. తండ్రి తన కుమారుణ్ణి పెద్దోడిని పిలిచి, పెద్దోడా కమ్మగా మాంసం తినాలి, అది వేటాడి తెచ్చిన మాంసం తినాలి, శుభ్రంగా వేటకెళ్ళి మాంసం తీసుకురాని. ఈ మాట తలుపు చాటు నుండి ఆవిడ వినింది. ఎవరా? రెబెక్కమ్మ. తలుపు చాటు నుండి విని, పెద్దోడికి ఆశీర్వాదాలు ఇచ్చేస్తే నా కొడుకు సంగతి ఏంటి, నా కుమారుడికి ఆశీర్వాదం లేకపోతే ఎట్లా? ఇంట్లోనే 2 పార్టీలు, అమ్మ పార్టీ ఒకళ్ళు, బాగానే ఉన్నట్టు. ఒకవేళ ఈమె ఏదైనా నాన్న కూతురునంటే ఆయన ఒప్పుకోడు. ఒకవేళ ఆయన అమ్మ కొడుకునేదన్నానంటే ఈమె ఒప్పుకోదు. ఏదన్నా తిట్టుకుంటే నీ కూతురుని తిట్టుకో, నా కొడుకుని తిట్టబోతా అంట. అక్కడే చెడగొట్టుకుంటున్నా, అక్కడే చెడగొట్టుకునేది. తప్పు చేస్తే ఇద్దరు కలిసి కండిషన్లో పెడితేనే వాళ్ళు సరిచేయబడతారు. ఇక అమ్మ చెప్పింది, శుభ్రంగా తీసుకురా వేట, నేను ఉండి పెట్టి నాన్నకి ఎట్లా చేస్తే తింటాడో అట్లా నేను తయారు చేసి పెడతాను తెమ్మని. అమ్మ ఆశీర్వాదానికి బదులుగా శాపాలు పెడతాడేమో, వస్తే నాకు వస్తాయి లేరా శాపాలు, ఇది నువ్వు క్షేమంగా పోవడం లేదు. అన్ని అలవాటు చేస్తున్నాను. అమ్మ గొంతు గుర్తుపడతాడేమో అని అంటే, నేను చెప్పింది చెయ్యిరా అంటారు. నేను చెప్పింది చెయ్యి. శుభ్రంగా ఏసావులాగా తయారు చేసి మేకప్ వేసి ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఏలో రూపాలే మారిపోతుంది. ఇది ఇప్పుడు కనిపెట్టారు. రెబెక్కమ్మ అప్పుడులోనే కనిపెట్టింది. రెబెక్కమ్మ ఆ రోజుల్లోనే కనిపెట్టింది. మొత్తం మేకప్ వేసింది, శుభ్రంగా తయారు చేసింది. పెద్దోడు ఎట్లా ఉంటాడు అట్లా తయారు చేసింది. మిమిక్రీ ప్రాక్టీస్ చేయించింది. పెద్దోడు స్వరం ఎట్లా మాట్లాడుతాడు ప్రాక్టీస్ చేయించింది. నానా అనంటే స్వరం పెద్దోడుకు ఉన్నట్టుగా ఉందే అన్నాడు. అప్పుడుకి నేనే చిన్నోడుకు ఉన్నట్టుంది స్వరం అని అంటాడు. లేదు పెద్దోడు నాకు వచ్చాను, నాకు ఈ దేవుడు నాకు ఎదురుగా తీసుకొచ్చాడు, వెంటనే వేసేసాను. తండ్రి దీవించేటప్పుడు పిల్లల స్వరాన్ని గుర్తుపట్ట. నీ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో నా స్వరాన్ని గుర్తుపట్ట. తండ్రి కదా. ప్రార్థనా మందిరానికి ఒక అవ్వ అంటారా మా అమ్మగారు అంటారు మీరు ఇక్కడ? అమ్మమ్మ తాతయ్య అవ్వ జేజమ్మ అంటారా? ఓకే, ఏదో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క భాష, మనం ఇంగ్లీష్ స్కూల్లో. ఒక పెద్దావిడ, వయసు మళ్ళిన పెద్దావిడ రోజు చర్చికి వచ్చి ప్రార్థన చేసుకునేది. చర్చిలో ఆమెకి కళ్ళు కనబడవు, అయినా కానీ చక్కగా తిన్నగా చర్చిలోకి వచ్చి కూర్చొని, ఏంటి నాయన యేసు నాయన నాతో మాట్లాడవా నాయన, ఏంటి నాయన నాతో మాట్లాడవా నాయన, మాట్లాడు నాయన అని ఏడుస్తూ ఉండేది రోజు. మరలా ప్రార్థన ముగించుకొని వచ్చి, అయ్యా పాస్టర్ గారు, ప్రభు నాతో మాట్లాడట్లేదు పాస్టర్ గారు, నువ్వన్నా చెప్పకూడదా నాతో మాట్లాడను? ఇదే బాధ. నా దగ్గర బ్రదర్ ఉన్నాడు, చూసాడు, బాధపడిపోతుంది.
మనమన్న యేసు ప్రభులాగా మాట్లాడి బాధ్యత అని ప్రిపేర్ అయ్యేది. ఆమె వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది, అయ్యా నాతో మాట్లాడినైనా తండ్రి మాట్లాడినైనా అని. ఈ బ్రదరు అక్కడ కట్టను ఉంటే కట్టం చాటుకి వెళ్ళి నిలబడి, అమ్మా మరి అమ్మా ఎందుకు బాధపడుతున్నావమ్మా, మరి అమ్మా ప్రార్థన చేసేవాడు ఆయన ఆపి చెప్పడం ఏంటంటే కళ్ళు కనబడవు కానీ చెవులు బాగా కనబడతాయి. అది వీడికి తెలియదు. కరుణామయుడిలో ఉన్నట్టుగా అమ్మలారా అంటాడు కదా, అట్లా మాట్లాడుతున్నాడు. చక్కంట ప్రార్థన ఆపి, బ్రదరో మిమిక్రీ చేయబాకో, నేను యేసయ్య స్వరం ఏమిటో మనుషుల స్వరం ఏమిటో ఎరుగుదు. కంగు తిన్నాడు. నేను ప్రభు స్వరం ఏమిటో మానవ స్వరం ఏమిటో నేను ఎరుగుదును. గుర్తించాలి తల్లిదండ్రులు, వాళ్ళు ఏ స్వరంతో మాట్లాడి ఎలా మాట్లాడినా నీ పిల్లల స్థితిగతులను నువ్వు గుర్తించాలి. అది గుర్తు నీవు పట్టాలంటే ఆనందభరితగా దేవుని సన్నిధిలో కూర్చుంటే, ఆయన ఇచ్చేటటువంటి సత్యానుసారమైన మాటలు మనం స్వీకరించినప్పుడు ఎక్కడ కూడా మనం మోసపోకుండా మన విశ్వాస జీవితంలో మనం స్థిరపరచబడటానికి వీలవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపట్టాలి పిల్లల పరిస్థితులు, వారి విధానాలన్నీ గుర్తుపట్టాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా నడిపించబడుతున్నారు, ప్రతి సందర్భాన్ని గుర్తుపట్టాలి. అందుకే అంటారు, నేను నా ప్రియుని నీడలో కూర్చుంటాను. దేవునికి స్తోత్రం. రెండో నీడ మొండ్ల పొద నీడ. రెండో నీడ మొండ్ల పొద నీడ. చెట్లన్నీ కలిసి ఒకరోజు ఒలివ చెట్టు అక్కడుంటే అక్కడికి వెళ్ళి, ఒలివా ఓ ఒలివా, ఇక్కడ ఆ పేరు గల్లలేరుగా ఉన్నా పర్వాలేదు, ఏ ఒలివా మమ్మల్ని ఏలుబడి చేస్తావా, మా మీద రాజుగా ఉండు గనరా, నీకు మంచి స్థానం ఇస్తాం, నీకు విలువైన స్థానం ఇస్తాం, ఇక్కడ కూర్చో, మమ్మల్ని అందరినీ పరిపాలించాలి. ఒలివ అంటది, దేవుడు నన్ను సృష్టించింది నా తైలాన్ని ప్రదీపములకు ఇచ్చి వెలిగించకుండా నేను ఉండలే. మీ మీద అటు ఇటు ఊగటానికి నేను లేదు. కుసూరుమంట అక్కడ నుండి వెళ్ళి అక్కడ అంజూరం ఉంది. అంజూరమా ఓ అంజూరమా, మమ్మల్ని ఏలుబడి చేద్దు కానీ రామ్మ, నీకు మంచి పోస్ట్ ఇస్తున్నాం, మమ్మల్ని ఏలుబడి చేయి. ఈ అంజూరం అంటది, నా పండ్లు ప్రజలకిచ్చి ఆహారానికి, ఆకులు ఆరోగ్యానికి ఔషధాన్ని ఇచ్చి వారందరికీ నేను ఉపయోగపడటానికి దేవుడు నన్ను సృష్టించాడు. నేను ఇటు అటు ఊగటానికి మీ మీద నేను అధికారిగా ఉండటాన్ని నేను కోరుకోవట్లేదు. వదిలిపెట్టి ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళాడు. ద్రాక్షావల్లి అమ్మా, ద్రాక్షావల్లి మమ్మల్ని ఏలుకోమ్మా. అంజూరం దగ్గరికి వెళ్ళాం, ఒలివ దగ్గరికి వెళ్ళాం, కుదరదన్నా. నీవు మమ్మల్ని ఏలుబడి చేస్తావా? ద్రాక్షావల్లి అంటది, దేవునిని మనుషుల్ని నేను సంతోషపెట్టాలి, నా ఫలములు ప్రజలకు ఇవ్వాలి, నా దేవుని నామం నన్ను బట్టి మహిమపరచబడాలి.
నా ఫలములను నేను ఇవ్వకుండా మీ దగ్గరకు వచ్చి అటు ఇటు ఊగటానికి, ఏలుబడి చేయటానికి నాకు కుదరదు, నేను రాను. చచ్చే, ఎంత మంచి మంచి వాళ్ళందరినీ పిలుస్తుంటే రారేమిటి? ఇది అధికారం ఇస్తామంటే రారేమిటి? అక్కడ ముళ్ళ చెట్టు ఒకటి ఉంది, అన్నీ అక్కడికి వెళ్ళు. ముళ్ళ చెట్ట మమ్మల్ని ఏలుబడి చేసుకోరాదా? మా మీదకి ఏలుబడి చేయడానికి రావచ్చు కదా. ముళ్ళ చెట్టు ఆశ్చర్యంగా చూస్తాం. నిజమా? నిజమా? నా నీళ్ళకి వస్తారా? మీరు గమనించండి, బోల్డ్ అని ఒక ముళ్ళ చెట్లు కనపడతాయి కదా. ఏ చెట్టు కింద నీడ ఉంటుందా? ఏ ముళ్ళ చెట్టు కింద నీడ కనపడుతుందా? మనం చూస్తే అంతంత మాత్రంగా కనపడుతూ ఉంటుంది, కానీ పెద్ద నీడ కనపడదు. ఈ ముళ్ళ చెట్టు అంటది, రండి, కమింగ్, రండి రండి, నా నీడలో ఒక రండి. ఏంటి, దీనికి ఉందా నీడ? నీడ ఉన్నాయేమో మేము ఏలుబడి చేయమంటుంటే, ఇదేమో రండి, అందరు రండి, ఎంతమంది వస్తారండి, నేను స్వేచ్ఛగా మీకు అందరికీ నీడనిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు. న్యాయాధిపతుల గ్రంథం 9:15. ముండ్ల పొద. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా? నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తారా? నిజంగా నన్ను రాజుగా ఏలుబడి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఆహా, చదివేటప్పుడే వాక్యం చదివేటప్పుడే మామూలుగా చదవకూడదు. కొన్ని మాటలు మామూలుగా చదవకూడదు. అది సింపుల్గా పిలిచింది అనుకున్నారా? చెట్టు రండి, రండి రండి అన్నట్టు చదువుతున్నాను. రండి, అందరు రండి, రండి. ఏంటంట? దీనికి నీడ ఉంటుందా? దీనికి కావాలంటే రేపు పొద్దున చూడండి, ముళ్ళ చెట్లు కనబడితే మాత్రం నీడ ఉండదు. లోపలికి వెళ్ళేదంటే వాడు అవుతాయి. గాలి కొట్టిందంటే మన బట్టలకు తగులుకుంటుంది, బట్టలు విరిగిపోతాయి. రక్తం వచ్చింది కూడా అర్థం కాదు. మెల్లగా రక్తం వస్తుంది, నిదానం నెగ్గు పడుతుంది. ఏంట్రా బాబు అని చూసామంటే అప్పటికే సీరియస్ ఉంటుంది అది మొత్తం. నా నీడలోకి రండి, లేని ఎడలా నేను వదిలిపెట్టను. అసలు గొప్ప గొప్ప పర్వతాలు, గొప్ప గొప్ప చెట్లు మొత్తం తగలబడిపోతాయి. ఈ ముండ్ల చెట్టు నీడ అంటే ఏంటంటే మోసకరమైన నీడ అని రాసుకుని ముండ్ల చెట్టు నీడ అంటే మోసకరమైన నీడ. ఇది మోసకరమైనది, ఈ నీడ మోసకరమైనది. ప్రతి ఒక్కరిని మోసం చేసి పిలుస్తుంది, రమ్మంటది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ నీడలోనే ఉన్నారు ప్రజలు. మోసకరమైన నీడ. ఎక్కువ శాతం లేడీసే ఎక్కువ శాతం ఈ నీడలో ఉన్నా. ఏ నీడ అనుకున్నారు? క్రికెట్ బెట్టింగ్ వీళ్ళు కూడా అలవాటు అయిపోయారు. బెట్టింగ్ ఇంట్లో ఖాళీ ఉండక డబ్బులు వస్తున్నాయి, పెట్టుకున్నాం, వచ్చిన డబ్బులన్నీ అన్ని డబ్బులు పెట్టి ఇంట్లో తెలియకుండా బంగారం తీసుకెళ్ళి పెట్టేసి, తెలియకుండా డబ్బు తీసుకెళ్ళి పెట్టి బెట్టింగ్. ఆ నీడలో రాలేకపోతున్నా. మోసకరమైన నీడ. మొట్టమొదటి ప్రారంభంలో బాగానే ఉంటుంది. కొన్ని షేర్ మార్కెట్ 100 పెడితే 200 వస్తుంది, 1000 పెడితే 2000 వస్తుంది, 5000 పెడితే 10,000. మొదట్లో బాగానే ఉంటుంది. లోతుకి వెళ్ళిన తర్వాత తెలిసేది దాని జీవితం. మోసకరమైన నీడ అందరి లోపల దాకా తీసుకెళ్ళి ముంచేస్తుంది. ఇది మోసకరమైన నీడిది.
ఎంతో మంది జీవితాలు తారుమారు చేస్తుంది. ఎవరో ఒక ఆయన సంఘస్థులందరినీ పిలిచి బంగారు బిస్కెట్లు ఇప్పిస్తాను మీకు. ఏ బిస్కెట్లు సార్? బంగారు బిస్కెట్లు ఇప్పిస్తాను, అందరి దగ్గర డబ్బులు తీసుకోండి. వేసవకాలం వచ్చిందని అందరికి టోపీలు ఇచ్చాడు. వేసవకాలం వచ్చిందని అందరికి టోపీలు ఇచ్చాడు. ఎండలో జరుగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, టోపీ పెట్టుకున్నారు. వీళ్ళన్నా తెలుసుకోవచ్చా సింబాలిక్ టోపీ ఇచ్చాడని? తెలుసుకోలే. టోపీలు పెట్టుకుని అబ్బా అన్న మనకు టోపీలు ఇచ్చాడు, అబ్బా ఘనంగా ఉన్నబ్బా ఏం ఉండబ్బా టోపీ అన్ని పెట్టుకొని ఇచ్చాడు. రకరకాల టోపీలు తెచ్చిచ్చాడు. టోపీలు చూసినప్పుడు అని ఏడ్చుకుంటున్నారు ఈ రోజు కూడా. 10 ఏళ్ళు అయిపోయింది, బిస్కెట్లు లేదు, డబ్బు లేదు, టోపీ పెట్టిన అన్నగొడవ లేదు, ఎటు వెళ్ళిపోయాడు కొడుకు. ఏడ్చుకుంటున్నాను, ఏడ్చుకుంటున్నాను. మోసకరమైన నీడ. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా రూపాయి ఇచ్చింది లేదు. అసలు లేడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు జనాలు. మోసకరమైన వాక్యం అంటది. ఎంతో మంది ఈ నీడలో పడిపోయి ఉన్నారు. ఆస్తిపాస్తులు అమ్ముకొని రకరకాల పరిస్థితులకు వెళ్ళిపోయి ఇబ్బందులు పడి అల్లాడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం. ఇర్మియా గ్రంథం 7:4. ఈ స్థలము ఒక్కసారి తెలిసే సరిపోదు, ఇన్నిసార్లు రాసేది ఎందుకు? ఈ స్థలము యెహోవా ఆలయం ఆలయం అని చెప్పి చూడండి, ఇది ఆలయం, ఇది ఆలయం, ఇది మంచిది, ఇది నీడనిచ్చేది, ఇది ప్రశాంతకరమైనది, ఆనందాన్ని కలుగు చేసేది, సంతోషాన్ని కలుగు చేసే బోల్డని మాటలు వినబడుతుంటాయి. వాటినన్నిటిని వినుకొని వాటి వైపు నువ్వు పరిగెత్తవద్దు అంటాడు. నువ్వు ఏ నీడలో ఉన్నావు? మోసకరమైన నీడలో ఉన్నావు. ఎవరిని ఆధారం చేసుకున్నావు? ఏ వ్యక్తిని ఆధారం చేసుకున్నావు? నీ స్థితి, నీ జీవితం, నీ విధానం ఎట్లా ఉంది? నువ్వున్న నీడ ఏమిటి? మొండ్ల చెట్టు నీడ? ఆనందభరితులుగా దేవుని నీడలో ఉంటున్నారా, లేకపోతే ముళ్ళ పొదలకు వెళ్ళిపోతున్నారా? ఏది మీ జీవితాన్ని పట్టి వేధిస్తుంది? ఏది మీ వ్యక్తిగత జీవితానికి క్షేమం లేకుండా చేస్తుంది? ఏ నీడలో నీవు జీవిస్తూ ఉన్నా? శత్రువు ఎక్కువగా వచ్చేది ఎవరి దగ్గరికి ఉంటే లేడీస్ దగ్గర. బోల్డెన్ ఆఫర్లు పెడతాడు శత్రువు. ఏదైనా తోటలో హవ్వమ్మను పిలిచినట్టు పిలుస్తాడు. ఏదైనా తోటలో హవ్వమ్మను పిలిచినట్టు పిలుస్తాడు. దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పేది ఏంటంటే, కిన్నగా ఎప్పుడు మాట్లాడు సాతానుగా, కిన్నగా డైరెక్ట్ పాయింట్కి రాడు. ఇది నిజమా అంట. ఇది నిజమా లేక ఇది నిజమా అంట. ఏంటి ఏంటి అదే ఏంటి మాటలు కలిస్తే కదా ఇక స్టార్ట్ అవుతుంది. ఇది నిజమా అని స్టార్ట్ అయిన దగ్గర నుండి దేవుడు నీకు ఇచ్చిన ప్రతిష్టతను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, నీవు అనుభవిస్తున్న సంతోషాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతని సమస్తం కోల్పోయేటట్లు చేస్తాడు శత్రువు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఇప్పుడు గుర్తుంది, ఏం పేరు మంది పేరు? ఇప్పుడు ఆవిడ అంజలి అని పేరు, ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఆవిడని ఎవరినన్నా అడిగారు, ఎవరున్నారు పక్కన, ఏం పేరన్నా? ఓకే, స్వరూప అనుకోండి, వాళ్ళిద్దరు ఉన్నారు పక్క పక్క. ఇప్పుడు ఈ అంజలి గారిని ఆ స్వరూప గారు అడుగుతారు, అక్క నీ దినచర్య అంటే, నీ దినచర్య ఎలా ప్రారంభిస్తావు, నీ ఆధ్యాత్మిక స్థితి ఏంటో అని అడుగుతారు.
నువ్వు లిస్టు స్టార్ట్ చేస్తావు. నేను ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన, వాక్యం చదవకుండా బయటికి వెళ్ళను. వారంలో నేను గురువారం రోజు ఉపవాస ప్రార్థనలో ఉంటా, ఉదయం నుండి సాయంత్రం దాకా. వాక్యం చదవతో స్టార్ట్ చేస్తే 3-4 అధ్యాయాలు చదివేస్తా. సమయం దొరికినప్పుడు ఉపవాసం ఉంటా, రాత్రి ప్రార్థనలో ఉంటాను. ఇవన్నీ చెప్పింది, లిస్టు చెప్పింది. అప్పుడు శత్రువు వాడుకునేటటువంటి పాత్ర ఎట్లా ఉంటుందంటే, నిదానంగా అమ్మలోకి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈరోజు ఉపవాస ప్రార్థన వెళ్ళి చిన్నగా నీ ప్రార్థన టైంలో తీసుకొచ్చి ఆవిడ కూర్చోబెడతారు. ఇక ఇద్దరు స్టార్ట్ చేసుకుంటారు మాకు. ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు. ఏమనుకుంటుంది, నాకు టైం అయిపోతుంది, ప్రార్థనకి టైం అయిపోతుంది, ఉపవాసం ఉండాలనుకున్నాను నేను అనుకుంటూనే ఉంటుంది. ఇక వీళ్ళు మాటలు తెగవు. సాయంత్రం అయితే ఊడుకుంటానే ఉంటారు, తింటానే ఉంటారు, మాట్లాడుకుంటారు, జరుగుతానే ఉంటారు. నువ్వు అనుకుంటావా అనవసరంగా ఒకరోజు టైం వేస్ట్ అయిపోయింది అంట. అదే ఆవిడ రాగానే నువ్వు గుర్తుపట్టి ఆత్మజ్ఞానంతో అక్క దేశం నశించిపోతుంది, రాష్ట్రం నశించిపోతుంది, మన ఇళ్లలో పిల్లలకు బాగోలేరు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం అక్క, ఒక అరగంట సేపు ప్రార్థన చేద్దాం అని చూడు. నాకు టైం ఉందిలే, టైం లేదు, నాకు చాలా పని ఉంది, వెళ్ళిపోవాలని చెప్పి అదే వింటా ఉన్నారనుకోండి, ఇక మీ దినచర్య ఏది జరగనివ్వకుండా. అందుకని మీ ఆత్మీయ దినచర్య ఎవరికి చెప్పకూడదు. చెప్పారు అని అంటే తారుమారే, మీకు తెలియదు విషయం. అందుకని దేవుని సన్నిధిలో చేరి మీ దినచర్యని జాగ్రత్తగా కాపాడుకుని వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నిన్ను శత్రువు కదిలిస్తా ఉంటారు. కాలేజీ చదువుకునే వాళ్ళందరికీ కాలేజీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇది గొప్ప అనగా ఉంటాను. మంచి మాట చెప్తాను, మంచి మాట చెప్తాను. స్కూల్ పిల్లలందరూ చేయొద్దండి, ఏదో అది సెలవులు అయిపోయా ఉన్నాయి, ఉన్నాయా? దేవుడు గత సంవత్సరం అంతా మీ చదువుల్లో కాపాడాడుగా, కాపాడాడో లేదు? మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు చేశాడో లేదు? చేశాడు. మరి సంవత్సరం అంతా నీకు చదువుల్లో, రాకపోకల్లో, హాస్టల్లో నీకు తోడేనిచ్చి, క్షేమాన్నిచ్చి, భద్రతనిచ్చి, మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు చేశాడు. కృతజ్ఞత కలిగి ఒక్కరోజున ఉపవాసం ఉన్నారు, సెల్ ఫోన్లు వేసుకుని, తాటికి సెల్ ఫోన్లు వేసుకుని ముందు కూర్చొని గేములు ఆడుకోవటము, ముచ్చట్లు చెప్పుకోవటం, ఇది తప్ప. ఈ మగపిల్లలు అయితే క్రికెట్ బ్యాట్ వేసుకుని గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుతారు. రాబోయే సంవత్సరంలో స్టడీస్లో దేవుని కృప ఉండాలి, భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఏ స్కూల్లో చదవాలి, ఏ సబ్జెక్టు తీసుకోవాలని దేవుని దగ్గర అడగాల, ప్రార్థన చేయాలా. నా ఫ్రెండ్ ఆ కాలేజీలో చదువు, నేను అక్కడే చదువుతా. నువ్వు నీ స్నేహితురాలు చదివే కాలేజీలో కానీ చదవడానికి పోతే నువ్వు రాళ్ళలో పడతావు, ముళ్ళలో పడతావు. నా స్నేహితుడు ఆ కాలేజీలోనే చదువు, నేను అక్కడే చదువుతా. వాళ్ళు చదివే కాలేజీలకు పోయావంటే నువ్వు ముళ్ళలో పడతావు. దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసి, నేను ఏ కాలేజీలో చదవాలి, ఏ సబ్జెక్టు చదవాలి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటని భవిష్యత్తు నిమిత్తం నువ్వు ప్రార్థన చేసుకోవాలా. టైం ముందు కనుక ఇప్పటి వరకు అట్లాంటి కార్యక్రమం చేయకపోతే ఖచ్చితంగా 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ఇంట్లో నీ భవిష్యత్తు క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ప్రార్థన లేకుండా ముందుకు అడుగులు వేయొద్దు. ఇంకొక చిన్న ప్రశ్న యథార్థంగా చెప్పాలి. ప్రభు సన్నిధిలో దేవుని నీడలో ఉన్నారు, యథార్థంగా చెప్పాలి. ప్రభు నీడలో ఉన్నారు కాబట్టి యథార్థంగా చెయ్యాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నాం అన్న వాళ్ళు చెయ్యట్లేదు. మీరు కాదు, స్టూడెంట్స్ ఉన్నారే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు చెయ్యాలి. 5 నిమిషాలు 3 నిమిషాలు కాదు, 3 నిమిషాలు 2 నిమిషాలు స్కూల్ టైం అయిపోతుంది 2 నిమిషాలు అని వెళ్ళిపో. ఇది కాదు, ఈ ప్రార్థన కాదు. 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన, లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని ప్రార్థన, ఇది కాదు. వ్యక్తిగతంగా ఎంతమంది ప్రార్థన చేసుకున్నాను ఇప్పుడు చేయకుండా చూద్దాం. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకున్న ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అలా చేయొద్దని చూద్దాం. మిగతా వాళ్ళకి ఏమైంది? ముళ్ళ పొద నీడలోకి వెళ్ళకుండా నువ్వు ఆనందభరితగా దేవుని సన్నిధి నీడలో ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమైపోతుంది. మీ స్టైల్లో ఒక మాట. బ్యాంకులు ఉంటాయి, ఏటీఎం కార్డు ఉంటాయా? కార్డు రకరకాల బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకు కార్డులు అన్నీ ఉన్నాయి. డబ్బులు ఉంటేనే వస్తాయా, లేకపోయినా కూడా వస్తాయి? చెప్పండి. కార్డులో డబ్బులు ఉంటే వస్తాయా, లేకపోయినా కూడా వస్తాయా? నేను కార్డు తీసుకున్నాను డబ్బులు రావాలంటే వస్తాయా? కార్డులు ఎన్ని పేర్చి పెట్టుకున్నా దాంట్లో డబ్బులు లేకపోతే ఎలా రావు? కష్టకాలంలో నిన్ను ఆదుకోవాలంటే వ్యక్తిగత ప్రార్థన. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన అంతా ఒక దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. అన్ని చోట్ల తల్లిదండ్రులు వెంట ఉండరు. నువ్వు కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళుతున్నా అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు వెంట ఉండరు. కష్టకాలములో ప్రార్థన నిన్ను ఆదుకోనాలంటే నీవు ముందుగా వ్యక్తిగత ప్రార్థన చేసి ఉంటే ఆ ప్రార్థన నిన్ను కాపాడటం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, బోల్డని నీడలు ఉన్నాయి, ఆ నీడల్లో కాదు నువ్వు ఉండాల్సింది. నీవు శ్రేష్టముగా పరిశుద్ధమైన దేవుని నీడలోకి వస్తే ఆయన నీ జీవితానికి మేలు కలిగి చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఉన్నాయి కానీ ఇంకొక మాట చెప్పమంటారా? నేను అరవను, నాకు ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే నేను తిరుపతిలో ఉంది, పెద్ద తిరుపతిలో ఉంటాను. మీకులాగే నాకు కూడా అంత పరిస్థితి. గట్టిగా నరిచామంటే బయట నుండి రాళ్ళు చెప్పలేదు. అందుకని నాకు అట్లా అలవాటు అయిపోయింది. అక్కడికి ఇట్లాగే చెప్పడం వల్ల గట్టిగా అరవతుంది అంటే మనకేం రాదు. నేను అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నాకు అట్లా అలవాటు అయిపోయింది. అందుకని అక్కడికి చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. 3 పోగొట్టుకున్న నీడ. మొదటి దేన్ని ఏడు చెప్పాను చెప్పండి? ఆనందభరితనై. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆనందభరితనై నా ప్రియుని నీడలో నేను. 2 ఏ నీడ? ముండ్ల పొద నీడ, మోసకరమైన నీడ. 3వ విషయం
దాటిపోవు నీడ, దాటిపోవు నీడ లేక పోగొట్టుకుని నీడ, పోగొట్టుకోవటం. 144వ కీర్తన, 144వ కీర్తన 4వ చరణం. నరుడట వట్టి ఊపిరి. ఒక్కొక్కరు సవాల్ చేస్తుంటారు, పోతారా తెలుసుకుందావరా అంటుంటాడు. అంటే సవాలు చేస్తుంటారు, ఎంత చూస్తాను అంటుంటారు. వాక్యం అంటది నరుడు అంటే గట్టిగా కానీ ముక్కు నోరు కానీ మూసాము ఏమైపోతారు, మాట్లాడతారు. హాయిగా ఏం బాగుందబ్బా అని అంటాడా? ఊరే వదులురా, చచ్చేటట్టున్నాను రా బాబు, చచ్చిపోయేటట్టున్నాను రా బాబుని కేకలేస్తా. ఎంత ఎత్తు ఎంతలా ఉండి అడావుడి చేసే ఆర్పాటాలు చేసేవాడు అంటే చిన్న ముళ్ళుగాని గాలు గుచ్చుకుందంటే లోకరాజ్యాలన్నీ ఎక్కువైపోతాయి. అమ్మో చచ్చిపోతానా అంటాడు. సవాలు చేయమంటే తేల్చుకుంటారా అంటుంటాడు. వాక్యం అంటది నరుడు వట్టి ఊపిరిని పోలిన వాడు, వాని దినాలు అది దాటిపోయిన నీడ దాటిపోతే ఎవరు అడగరు. ప్రతిరోజు దాటిపోతానే ఉంటుంది, నీడ వెళ్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది, ఉండిపోతానే ఉంటాయి. నరుని జీవితం దాటిపోయే నీడ, వట్టి ఊపిరి లాంటోడు మనిషి. ఏం పోగొట్టుకున్నారో చెప్తాను. కయ్యూలు ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఏమైందా సౌండ్ మారిస్తే ఇప్పుడు పెట్టేది చూసారా, పక్కన కూర్చొని చెప్తున్నట్టు చూసారా ఏం చెప్తున్నారు. హల్లెలూయా. సౌండ్ వెంటనే మారుతుంది, అలా ఏదో చేసినట్టు. మళ్ళీ ఏం చేశారు? హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ వెళ్ళకుండా గొప్ప ఆలోచన కనిపెట్టకపోతే వాళ్ళకి మంట. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒక చక్రం చెప్తే కానీ వాళ్ళకి ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ముఖము చిన్నబుచ్చుకొని మంచి క్రియలు చేయకపోతే ముఖం చిన్నబుచ్చుకుంటుంటారు. ముఖము చిన్నబుచ్చుకొని దేవుడు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చి పెట్టారు. అర్పణని దేవుడు అన్నయ్య అర్పణ తీసుకోకుండా తమ్ముడిదే తీసుకున్నాడు. అరే నా అర్పణ దేవుడు తీసుకోలేదే అని కోపగించుకుంటున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఆరాధన కానీ, పాటలే కానీ, వాక్యం కానీ, ప్రతి దాని ద్వారా దేవుడు మనల్ని అంగీకరించాలి. మనం ఏం చేస్తున్నామో చేసిన దాన్ని మనం దేవుడు అంగీకరించాలి. మనుషుల మెప్పు కొరకు కానీ, మనుషుల ఘనత కొరకు కానీ మనం చేస్తే మనం చేసిన దాన్ని మనం పోగొట్టుకుంటాం. మనుషులు నన్ను చూడాలి, చూడండి కావాలంటే రాష్ట్రాలు కనిపించినప్పుడు శిబిర కట్టుకొని తెచ్చుకోండి. అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడేసి చూడో యాటివైట్ చేస్తాం. అయ్యగారు కనబడినప్పుడేమో తప్పు శిబిర కట్టుకొని మోస్తూ ఉంటారు.
అంటే నేను కూడా పరిచయం చేస్తున్నాను అని. అంటే మనుషుల మెప్పు. ఏ ఒక్క వ్యక్తి మనుషుల మెప్పు కోరుకోకూడదు. నీవు మనుషుల మెప్పు కోరుకుంటే ఉపయోగం లేదు. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, పాటలు పిచ్చి. ఏం పిచ్చి? చెప్పరేంటి? ఇక్కడ కూడా ఉన్నారు అక్కడ పాటలు పిచ్చి ఉంటారు, ప్రతి సంఘాలు ఉంటారు. పాటలు పిచ్చి ఈకపోతే బ్లేడ్ తీసుకొచ్చి ఈకోసేసుకుంటారు. చేతులన్నీ ఘాట్లే, మొత్తం చేతులన్నీ ఘాట్లు. ఎవరన్నా ఏం చెప్పిన ఘాట్లు ఉన్నాయనంటే యాక్సిడెంట్ అయిందిలే, ఆపరేషన్ చేశారు అని చెప్తుంటారు. చేతులు కోసేసుకుంటాడు, అంత పిచ్చోడు అనమాట పాట వేస్తాడు. ఆ రోజు నేను లేని చెప్తున్నాను, దీనికి పార్టీలో వచ్చిన పాస్టర్ పార్టీలు వచ్చి ప్రసంగాన్ని ముందైనా నాకు పాట ఇవ్వకపోతాడు అనుకున్నాడు. ఆయన ఇలా లేచి స్టార్ట్ చేశాడు ప్రసంగం. ఎప్పుడైతే ప్రసంగం స్టార్ట్ చేసినాడో బైబిల్ తీసుకున్న భార్యను తీసుకుని పిల్లల దగ్గర తీసుకుని ఆటోలో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. దేనికి చెప్పండి, గట్టి చెప్పండి. పాట ఇవ్వలేదని ఏమనుకుంటారు జనాలు నన్ను చూస్తే? అన్నా నీ స్వరం వినబడలేదేంటన్నా మైకులో, మేము అల్లాడిపోయామన్నా, నీ జనాలు మమ్మల్ని ఇచ్చేస్తారు అని చాలా మంది అంటారని పాట ఇవ్వకపోయినా అలుగుడు వెళ్ళిపోయాడండి. బైబిల్ ఇసురు కొట్టాడు లోపల ఇంట్లో, ఇక్కడేసాడు బైబిల్ ఇక్కడేసి డాబా మీదకి వెళ్ళి ఒక మూల కూర్చోను, ఉసూరు అంటే ఒక మూల కూర్చున్నాడు డాబా మీద. ప్రభువుకి తప్పుతుందా? రక్తం ఇచ్చి కొనుక్కున్నారు మనం ప్రభు, రక్తం ఇచ్చి కొనుక్కున్నారు ప్రభు. లోకములో నుండి, అన్యులలో నుండి, అన్ని జనాంగాల్లో నుండి, సాతాను బంధకాల్లో నుండి విడిపించి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ప్రభు. ప్రభువే వెళ్ళాడు చిన్నగా అక్కడ. ఏం చేస్తాడు మరి? ఆట ఇవ్వకపోతే అడిగి వెళ్ళిపోతాడు. ప్రభు వెళ్ళి, నాయనా కుమారుడా, నా చక్కన కుమారుడా, అందగాడా, ఎందుకు వెళ్ళరు చర్చికి? నేను వెళ్ళండి చర్చికే, వెళ్ళనా? ఎందుకు వెళ్ళాలండి? ప్రాధాన్యత లేనప్పుడు ఎందుకు వెళ్ళాలా? నాకు గౌరవం లేనప్పుడు ఎందుకు వెళ్ళాలా? నాకు పాట ఇవ్వనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళనా? ప్రభు అంటాడు, నువ్వేమనుకొని వెళ్ళావు చర్చికి? నేను పాట పాడితే అయ్యగారు నన్ను మెచ్చుకోవాలి. అన్నా నీ గొంతు మామూలు గొంతుగా, కోకిల నిన్ను చూసే నేర్చుకున్నట్టు, కోకిల నిన్ను చూసే నేర్చుకున్నట్టున్నా. ప్రజలు దైవ సేవకుడు నన్ను పొగడాలా? నేను పాట పాడితే ప్రజలు నన్ను మెచ్చుకోవాలి. నేను పాట పాడితే ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలా? ప్రభు అంటారు, ఏ రోజైనా నేను పాట పాడుతా నా దేవుడు నన్ను అంగీకరించాలని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? నేను పాడే పాట నా ప్రభు అంగీకరించాలి, తండ్రి నామం మహిమపరచబడాలి, దూతల సైన్యముతో ఆయన దిగి వచ్చి నేను పాడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ఆ ఆరాధనలు సింహాసనం వేసుకొని కూర్చొని ఆయన ఆరాధించబడాలని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? లేదండి. అందుకనే పాస్టర్ గారుల నుండి నీకు పాట ఇవ్వకుండా చేశాను. అందుకే సేవకుళ్ళ నుండి నీకు పాట ఇవ్వకుండా చేసి నీకు బుద్ధి చెప్పాలని. ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రభు. పాడు పాట పాడు. కుదరదండి, కుదరదు. మైకి లేకపోతే నాకు పాట రాదండి. ఎక్కడ ఎవరితో దానం చెప్పండి? ఎవరితో పాస్టర్ గారితో కాదు, దేవునితోనే. నాకు మైకి లేకపోతే పాట రాదంటాడు. కావాలంటే చూడండి, నలుగురికి మైకి ఇస్తారు, ఇద్దరే పడుతాయి.
ఇద్దరు మైకులే పలుకుతాయి, మిగతా ఇద్దరే పలకలేదని మైకులు కొట్టి అని అనకూడదు. మైకులు కొట్టి మైకులో ఓదటం ఇలాంటివన్నీ చేస్తే ప్రభు చూస్తూ ఉంటాడు. చాలా ఎక్కువైనట్టుంది, ఓవర్ ఎక్కువైంది, కొంచెం కత్తిరించాలని ప్రభు కత్తిరిస్తాడు. కొంతమంది ఉంటారు, యమయాత్రస్ ఉంటారు, కొంతమంది మైకు తీసుకుని ఆడరోళ్ళు అంటుంటారు, నోరు మాత్రం కదుగుతారు. వీళ్ళు మైకు కానీ ఆపి వాళ్ళు మైకులు పెట్టి అసలు రాదు. గొప్ప యాత్రస్ అన్నమాట. ప్రభు అంటాడు, పాడు పాట నేను వింటాను. మైక్ లేకపోయినా కంజరన్నా ఉండాలి దగ్గర, తోలు కంజర ఉంటుంది కదా, అదైనా ఉండాలి. అది లేకపోతే ఇప్పుడు రాదు నాకు పాట. పిల్లరా, ఆ రోజు అతను పాట పాడుతుంది. అన్ని సంవత్సరాల సంఘంలో పాట పాడిన దానికంటే ఆ క్షణంలో అక్కడ ఇంటి మీద పాడిన పాట అతని హృదయం అంతా తెప్పరింది. దేవునికి స్తోత్రం. పరవశించి ఆనందించడం మొదలుపెట్టా. ప్రార్థన అయ్యేసరికి మళ్ళా తిరిగి వచ్చాడంట. ప్రార్థన అయిపోయేలోపు వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఎంతకాలం మనుషులు మెప్పు కోరుకున్నాను, అందుకే దేవుడు నా అర్పణ అంగీకరించాను. నేను దేవుని నామం మహిమపరచబడాలని ఎప్పుడు అనుకున్నానో అప్పుడు నేను పాడిన పాట నా జీవితానికి ఆనందం కలుగు చేసింది. మీరు పాట పాడిన, మందిరంలో పరిచయం చేసిన, బరకాలు చూసిన, మందిరాన్ని ఊడ్చిన, ఒకవేళ ఆహారాన్ని తయారు చేసిన, ప్రార్థనే చేసిన, వాక్యమే చదివిన, ప్రతి దాంట్లో నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే నా తండ్రి నామం మహిమపరచబడాలి, నా తండ్రి నామం మహిమపరచబడాలి అనుకోవాలి. కానీ మనుషుల మెప్పు కానీ కోరుకున్నామంటే నీ అర్పణ అంగీకరించబడదు. ఒకవేళ 20 సంవత్సరాలు విశ్వాస అయినా కావచ్చు, 10 సంవత్సరాల విశ్వాస అయినా కావచ్చు, నీ అర్పణ అంగీకరించబడాలని, నా దేవుని నామం మహిమపరచబడాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు పాట పాడావా, పొగుడుతారు జనం వచ్చి, అబ్బో ఏం పాడావని. నీ నోట రావాల్సింది ఏంటంటే యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక అని రావాలి. కానీ అవునా బాగా పాడానా, అవునులే ఈ మధ్య గొంతు బాగా వస్తుంది. ఇక వాళ్ళు నిన్ను పొగిడి దేవుని నామానికి మహిమ లేకుండా చేశాం. నీ ద్వారా దేవుని నామ మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఒక కానుకిచ్చావా, దేవుని నామ మహిమపరచబడాలి. ప్రతి దానికి దేవుని నామ మహిమపరచబడాలి. అందుకే ఈ కయ్యూని హేబెలు అర్పణ అర్పిస్తే ఒక్కళ్ళదే ఎందుకు అర్పించాడు, దేవుడు అంగీకరించాడంటే శ్రేష్టమైన రీతిలో దేవుని నామం మహిమపరచబడాలనుకున్నాడు గనుకనే దేవుడు తన జీవితాన్ని అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏది చేసినా ఎవరి నామం మహిమపరచబడాలి, ఎవరి నామం మహిమపరచబడాలి, దేవుని నామం మహిమపరచబడేటట్లుగా. ధ్యానించావు చెట్టుకి దేవుని నామం మహిమపరచబడాలి, కానీ పైన స్టిక్కర్ అంటే ఫ్రిడ్జ్ కొని పెట్టావా, స్టిక్కర్ వేసి ఇవ్వకూడదు. దేవుని నామం మహిమపరచబడాలంటే స్టిక్కర్ ఉండకూడదు. ఒక చాపే కొనిపెట్టినవా, దేవుని నామం మహిమార్థంకరంగానే ఉండాలి. కనపడకూడదు, నువ్వు ఎక్కడ కూడా కనపడకూడదు. మీ శైలిలో చెప్పండి, నీకే అర్థమయ్యేటట్టు చెప్తా. కూరలో కరివేపాకు వేస్తా, అసలు నేను మాట్లాడుతా. నువ్వు ఎంతన్నా ముందు కరివేపాకు, మరలా పైకి వచ్చి నేను కనబడతాను. ఒకవేళ కంచంలో వేసుకున్న తింటారు ఎవరన్నా, ఏం చేస్తారు, తీసి అవతలేస్తారు. కనబడతాను అన్నావు కదా అని చెప్పి తీసి అవతల. అదే ఉప్పు ఉందనుకో, ఉప్పు కనబడుతుందా, చెప్పలేదు.
మరుగైపోదు. నువ్వు ఎంత వెతికినా అది మరుగైపోదు, కనపడదు. నీవు మరుగైపోయి ఉంటేనే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు మరుగైపోతేనే దేవుని నామం మహిమపరచబడటం మొదలవుతుంది. నీవు క్రీస్తులో మరుగైపోతేనే దేవుని దీవెన అనేది నీ జీవితంలో ప్రసాదించబడుతుంది. దేవునికి స్తోత్రం. దాటిపోయే నీడలాగా ఉండకూడదు. నీ అర్పణ దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడేటట్టుగా ఉండాలి. కొత్తగా ఒక ఆమె ప్రభువుని నమ్ముకుంది. ప్రార్థనా మందిరానికి వస్తే పాస్టర్ గారు చెప్పారు, వచ్చే ఆదివారం యేసయ్య శరీరం రక్తం ఇవ్వబడుతుంది, మీరందరూ ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి రండి ప్రకటించారు. ఆ వారం చర్చికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు భర్త పంపిలే. ఈ వారం వదిలే వచ్చే వారం వెళ్ళి అన్నారు. అదేమో, అయ్యా యేసు ప్రభు శరీరం ఇస్తామన్నారు, అయ్యా నేను వెళ్ళాలయ్యా చర్చికి, నన్ను పంపించయ్యా అని అడుగుతుంది బతిమలాడు. యేసు ప్రభు శరీరం ఎక్కడి నుండి తెస్తానంట పాస్టర్గా? వీరికి వాక్యాలు తెలుసు కానీ చర్చికి రాదు. వాక్యాలు తెలుసుకొని చర్చికి రాదు. సరే వెళ్ళు. యేసు ప్రభు శరీరం అంటున్నదే మీకు ఇస్తారే, తీసుకొచ్చి నాకు చూపించు, అప్పుడు ప్రభు ఉన్నాడని నేను నమ్ముతాను. చర్చికి వచ్చింది, వాక్యం ఉంది, అందరు వరుసలుగా వస్తారు. ఆయన ప్రార్థన చేసి రొట్టెని గురించి పంచాడు అందరికి. ఈమె కొత్త కదా, కళ్ళు తెరిచి చూసి అంత రొట్టె ముక్క పెట్టాడు చేతుల్లో. వెంటనే పక్కన ఉన్నాను, ఆమె ప్రార్థనలోకి నడిపించినామనుంది. ఆమె కొడుకు ఒక పోయిన ఆదివారం ఏం చెప్పాడు పాస్టర్? యేసుక్రీస్తు శరీరం అని చెప్పాడు. అంత రొట్టె ముక్క పెట్టి యేసుక్రీస్తు శరీరం అంటాడేంటి? ఇంత రొట్టె ముక్క పెట్టి యేసుక్రీస్తు శరీరం అంటాడేంటి? అబద్ధం చెప్పాడా పాస్టర్? మాయ మాటలు చెప్పాడా? ఆ మంటది, ఇది యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, తినేది తినే రాచారాలు చూస్తారు. ఏం తినలేదు, దాని చేతిలోని పట్టుకుని. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళి చూపించాలి. చూపిస్తే ప్రభువుని నమ్ముతాను అంటున్నాడు. వీళ్ళరా ఆమె తినలేదు, దాన్ని అట్లాగే చేతిలో పట్టుకుని ద్రాక్షారసం తాగారు. వెళ్ళింది ఇంటికి, అట్లాగే చేతిలో పట్టుకొని వెళ్ళింది ఇంటికి. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ను 30 మందిని పోగు చేసుకొని ఉన్నాడు ఇంట్లో. ఎంట్రా, యేసుక్రీస్తు శరీరం తేడానికి నా భార్య చూపిస్తుంది, రండి చూద్దాం రండి అని ఈయన బ్యాచ్ను ఒక 30 మందిని పోగు చేసుకుని ఇంట్లో రెడీగా కూర్చొని ఉన్నాడు. ఈమె ఇంటికి వచ్చేసరికి చెప్పులు ఫుల్ ఉన్నాయి ఇంటి ముందు. ఎంతమంది ఉన్నారని చూస్తే అందరూ వచ్చింది. తెచ్చావా? తెచ్చాను. ఈమె కడకడలాడిపోయి చప్పట్లో పచ్చిపోతుంది. ఏమైపోతుంది, నా ప్రార్థనకి వెళ్ళకుండా అయిపోతానా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నల్లాడిపోతుంది. ఏదైతే అవుతుందని కళ్ళు ముట్టుకొని ఈ విచ్చిలు ఆడిపోయి చెమటలు పట్టిపోతుంది. ఒక 10 నిమిషాల దాకా యాక్షన్ రియాక్షన్ ఏది లేదు అక్కడ. నిదానంగా ఈయన కళ్ళు తెరిచి చూస్తే మాంసపు ముద్ద కనబడుతుంది చేతుల్లో. చప్పట్లు కొట్టింది చేతులు. మాంసపు ముద్ద కనబడుతుంది. మొదట ఈమె నేత్రాలు వెలిగించబడ్డాయి. యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టె అని ఎప్పుడైతే చూచిందో, నేను చర్చిలో చూసింది రొట్టె కాదు, ఇదేంటి మాంసపు ముద్ద, ఒక్కొక్క డ్రాప్ రక్తం కింద పడుతుంది. ఆ 30 మంది తన భర్త అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ఏడుస్తారు. ప్రతి ఒక్కరు ఆ 30 కుటుంబాలు మార్పు చెంది జీవాధిపతి అని యేసయ్యను చూచి రక్తమాంసాల్లో పాలు పొందేవాళ్ళు ఎవ్వరూ అనాలోచనగా పాలు పొందుతారు, ఆటకాయతనంగా అస్సలు పాలు పొందుతారు. యేసుక్రీస్తు రక్తం జీవం గలది. యేసుక్రీస్తు శరీరం
నీ బ్రతుకుని జీవింపజేసి వెలిగింప చేయగలిగాడు. ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన యేసుక్రీస్తు అపవిత్రతలో ఉండి అదే నోటితో ఆయన శరీరాన్ని తినటం, రక్తం తాగటం బాగాల. వ్యసనాలను మానుకోకుండా ఇంకా అదే జీవితాన్ని జీవిస్తూ వచ్చి బల్లారాధనలో పాలు పొందితే నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఐక్యత లేకుండా వచ్చి పాలు పొందితే, సమాధానం లేకుండా వచ్చి పాలు పొందితే దీవెన ఉండదు నీ జీవితానికి. ఏదో తెలియని లోటు, ఏదో తెలియనట్టు అపవిత్రత, ఏదో తెలియనట్టు అంధకారం జీవితంలో వెంటాడుతూ వస్తుంది. కారణం ఏంటంటే రక్త మాంసాలలో లేనందువలన, సరైనటువంటి అవగాహనతో తీసుకోకపోతే, సిద్ధపాటు లేకుండా తీసుకుంటే ఆశీర్వాదం జీవితానికి కలగదు. అందుకని మీ జీవితానికి ఆశీర్వాదం కలగాలంటే, రక్త మాంసాలు పాలు పొందాలంటే సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు, ప్రార్థన చేసుకో. నేను యోగ్యమైన వ్యక్తినా కాదా, అర్హమైన వ్యక్తినా కాదా, ఇది నేను తినటానికి నాకు యోగ్యత ఉందా లేదా అని మెలకువతో ప్రార్థన చేసుకొని, సిద్ధపాటు చేసుకొని, ప్రార్థన చేసుకొని, సిద్ధపాటు చేసుకొని, సిద్ధపాటు అయిన తర్వాత నీవు రక్త మాంసాల్లో పాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం ఏమైనా దొంగలు ఉంటారు. ఏ దొంగలు? ఎందుకు ఇలా అంటుంటారు. దొంగలు దీంట్లో పాల్గొంటారు. ఈ యథార్థ హృదయం కలిగిన వ్యక్తి అయితేనే పాల్గొంటారు. ఏమాత్రం యేసయ్య శరీరం కింద పడకూడదు, పక్కకూడదు కూడా. చాలా 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 భయభక్తులతో ఒకవేళ ఆ ద్రాక్ష రసం డ్రాప్ కింద పడిన వెంటనే తొడవాలి, లేదంటే దాన్ని తొక్కితే అంతకంటే శిక్ష ఇంకొకటి ఉండదు. భయముతో, వణుకుతో దీంట్లో పాలు పొందాలి. లేదంటే ప్రతి వారి జీవితం ఎలా ఉంటుంది? దాటిపోయే నీడలాగా ఉంటుంది. ఆశీర్వాదకరమైన అనుభవాలు మన జీవితానికి కలగాలంటే రక్త మాంసాలలో పాలు పొందే ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు రాత్రి దేవుని వాక్యం పోగొట్టుకున్న పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుని జీవన్ని స్వతంత్రించుకొని ప్రతి దానిని నీవు గుర్తించి సిద్ధపాటు కలిగి నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీలోనే సిద్ధపాటు లేకపోతే, నీలోనే పరిశుద్ధత లేకపోతే, ఒకవేళ ఒక సంఘటనలో పరిశుద్ధత లేదనుకో, అతను బల్లారాధనలో పాలు పొందకూడదు. ఆత్మ బలం లేకపోతే పాలు పొందకూడదు. ఆత్మశక్తి నీకు ప్రార్థన లేకపోతే నువ్వు పాలు పొందకూడదు. ఆశీర్వాదం ఉంది. ఒకవేళ సంఘంలో పరిచారకులు కావు, నీలో ప్రార్థన ఆత్మ బలం లేకపోతే పాలు పొందకూడదు. యోగ్యమైన దానిని జాగ్రత్తగా స్వీకరించి ప్రార్థనాపూర్వకంగా పాలు పొందితేనే అది నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని, దీవెన కలుగు చేయడం ప్రారంభిస్తారు. ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళిద్దరు మందిరానికి వస్తారు. ఒకే చర్చి, పక్కనే కూర్చుంటారు. పక్కనే కూర్చుంటారు. మీరు ఒకసారి చూడండి, నీ పక్కన ఒకసారి చూడండి. చూడు, ఇటువైపు అటువైపు కూర్చున్నారు. ఒకసారి చూడండి ఒకరి ముఖాలు ఒకరు చూద్దాం. అనుమానంగా చూస్తున్నా. ఇద్దరు మాట్లాడుకోరు. అక్క చెల్లెలు ఇద్దరు పక్కనే కూర్చుంటారు. మళ్ళీ అమ్మో ఎంత భక్తి అనుకుంటారు. కానీ ఇద్దరు మాట్లాడు. కనీసం బల్లారాధన ఎప్పుడన్నా మాట్లాడుకుంటారని అది కూడా ఉండదు. సరే, పెళ్ళే తగ్గించుకొని అక్క దగ్గరకు వచ్చి, అక్క రైతులాడు అక్క అంటే, అలా ఇటువైపు వచ్చి అక్క రైతులాడు అక్క అంటే, రైతులాడు. ఈ రోజు కూడా ఆశీర్వాదం లేదా ఇళ్లలో.
ఈ రోజు కూడా ఆశీర్వాదం, బల్లారాధనలు వాళ్ళు ఈ రోజు కూడా ఆశీర్వాదం లేదు, ఉండదు కూడా. ఎప్పుడైతే కుటుంబాలలో సమాధానం, ఐక్యతతో రక్త మాంసాల్లో పాలు పొందుతారో కుటుంబాలు దీవెనకరంగా మార్చబడటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఏ నీడలో ఉన్నావు, నువ్వు ఉంటున్న నీడ ఏమిటి? ఆనందభరితులుగా ఆయన నీడలో ఉంటున్నారు. మొండ్ల పొద, మోసకరమైన నీడలో ఉంటున్నారు, లేక దాటిపోయే నీడ, పోగొట్టుకున్న నీడ. ఏది పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవటానికి మీరు సిద్ధపాటు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన మేలు జీవితం మొదలు పెడతాడా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సభలో అయితే ఎట్లాంటి ప్రసంగాలు చేయలేదు, సభల్లో అయితే ఎట్లాంటి చేయలేదు, సువార్తే చెప్పుకుంటూ చేయాలి. అందుకే ప్రభు సభకు రాజకీయ సంఘానికి అందిస్తుంది. సంఘంలో అయితే ఎట్లాంటి అన్నీ కాదు, సంఘంలో అయితే ఎట్లాంటి అన్నీ కాదు, మనమే ఉంటాం కాబట్టి. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఆయన నీడలో ఉంటే, ఆయన చేతి నీడలో ఉంటే నిశ్చయంగా రాబోయే దినాలలో మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడును గాక. ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన మేము చేసిన తర్వాత వాళ్ళు ప్రార్థన స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రేమాస్వరూపి జీవాధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సంధ్య వేళలో ఈ విధంగా నీ సన్నిధిలో చేరి స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ఇచ్చిన చక్కటి అవకాశం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కొక్కరికి కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు అనుగ్రహించున్నారు. ముళ్ళ పొద ఏ విధంగా అణచివేస్తుందో, మా ఆత్మీయ జీవితం ఎదగకుండా, ప్రార్థనా జీవితంలో ఎదగకుండా మేము ఏమి కోల్పోయి ఉన్నామో ప్రతి మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అనేక విషయాల్లో మేము ఈ దేవుని సన్నిధిలో అనేకమైన పోగొట్టుకొని ఉన్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాము నాయన. మా ఆత్మీయ జీవితాలలో ప్రార్థనా జీవితం కోల్పోయి ఉన్నాం తండ్రి. నీతో ముఖాముఖిగా మాట్లాడే భాగ్యాన్ని మేము కోల్పోయి ఉన్నాం. మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని కోల్పోయి ఉన్నాము తండ్రి. కరుణించగలిగిన వాడివి, కటాక్షించగలిగిన వాడివి, కృప చూపగలిగిన వాడివి, పరలోకం నుండి మా మధ్యకి దిగి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా. మేము పోగొట్టుకునే అన్నిటినీ అయ్యా శ్రేష్టమైన దీవెనలు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని మేము ప్రగతి పదములో నడిపించబడేటట్లు గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని నూతనమైన అగ్ని అభిషేకం చేత మీరు అభిషేకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనా జీవితాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ సన్నిధిలో ఏదైతే పోగొట్టుకొని ఉన్నామో అగ్ని అభిషేకం చేత ఒక్కొక్కరిని మీరు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు. కొత్త తైలముతో మీరు అభిషేకించండి నాయన. ఇది మొదలుకొని ఒక్కొక్కరిని నూతనమైన కృప చేత మీరు నింపమని ప్రార్థన చేయిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, కొత్త తైలముతో మనం అభిషేకించండి. మాలో ఉన్న దోషాన్ని తొలగించండి, మాలో ఉన్న అపవిత్రతను తొలగించండి, మాలో క్రియ చేస్తున్న అపవిత్రమైన కీడును తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇది మొదలుకొని నిత్యమైన సంతోషకరమైన మార్గంలో మా ఒక్కొక్కరిని మీరు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామనైనా. ఇప్పుడు వరకు దేవుని వాక్యాన్ని అందించిన నీ దీనదాసులు సిలువ చాటును మరుగుపరిచి నూతనమైన ప్రకటనలు అనుగ్రహించి ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని కూడా, సంఘ ఎల్లలు కూడా మీరు విశాలపరిచి ఆశీర్వదించమని యేసు పెరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.